నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గా. సార్ మనమైతే ఈ వీడియోలో ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఏంటంటే చూడంగానే ఫేస్ లో ఒక అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ కలర్ తో సంబంధం లేకుండానే కొంతమందిని చూడంగానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతూ ఉంటారు సార్. నేటి సమాజంలో మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే కనుక అది ఒక ఇంటర్వ్యూలో మనం అట్రాక్టివ్ గా ఉండలేకపోయినా కూడా కష్టం అయిపోతుంది. మెయిన్ అది ఇంటర్వ్యూ గెయిన్ చేయాలన్నా లేకపోతే బిజినెస్ లో ఉన్నా ఖచ్చితంగా జన ఆకర్షణ అయితే కావాల్సిందే సార్, ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా. సో ఇలాంటి జన ఆకర్షణ తెచ్చుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతక రీత్యా లగ్నంలో శుక్రుడు, పంచమంలో శుక్రుడు, అలాగే దశమంలో శుక్రుడు, ఇది పబ్లిక్ లో చార్మింగ్ ఇస్తారు. కలర్ తో సంబంధం లేదు. ఇప్పుడు సిల్క్ స్మిత గారు ఎట్లుండేది, అయినా కానీ అందరు ఫ్యాన్స్ ఆమెకి. అంటే ఆమె కళ్ళు కావచ్చు, ఆమె ఫేస్ అనేది అట్రాక్టివ్ అన్నమాట. కొంతమంది బాగున్నప్పటికీ వాళ్ళు క్లిక్ గారు. ఇండస్ట్రీలో కావచ్చు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చాలా మంది కామెంట్స్ పెట్టారా, సార్ మేము చూసిందే 10 సార్లు చూస్తున్నాం, మేము చూసిందే 10 సార్లు చూస్తున్నాం అంటే. అంటే మనకేంటంటే మన వాయిస్ వాళ్ళకి వినిపించాలి అన్నా, మనం మాట్లాడింది వాళ్ళకి నచ్చాలన్నా అది కూడా ఆకర్షణ. అంతే. నేను మాట్లాడింది కరెక్ట్ వాళ్ళకి అర్థం కావాలి, ఆ విన్నదే ఇంకో 10 సార్లు వినిపించాలి అనేది ఏంటంటే మన బుధుడిని శుక్రుడిని స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకేంటంటే వాణికారకుడు బృహస్పతి. వాణి అంటే మనం మాట్లాడుతున్నాం, లగ్నంలో సెకండ్ హౌస్ అన్నమాట. సో నీ లగ్నంలో సెకండ్ హౌస్ బాగున్నాడు అంటే నువ్వు మాట్లాడేది ఎదుటి వ్యక్తికి కూడా నచ్చుతుంది. కొంతమంది మాట్లాడితే మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది, వినబుద్ధి కాదు, ఏంది వింటాం అని చెప్పి వాళ్ళు స్కిప్ చేసేస్తారు. అదే కొంతమంది వినబుద్ధి అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లుంటుంది, కొంతమంది మాట్లాడితే అదే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే కానీ నీ సెకండ్ హౌస్ బాగుంటే నీ స్పీచ్ బాగుంటుంది. అలాగే నీ ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మన ఇద్దరు చూసి ఎన్ని సంవత్సరాలు పరిచయం, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ అది. అది కమ్యూనికేషన్, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేయటం, అది నీ 5th లార్డ్ బాగున్నప్పుడు బాగుంటది. అలాగే కొంతమంది డెడికేటెడ్ ఉంటారు, 9th లార్డ్ స్ట్రాంగ్. 9th లార్డ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ని నెరవేరుస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడమా, నువ్వు పని చెప్పినావు అనుకో, అది అటు పోతాడు ఇటు పోతాడు, టైం పాస్ చేస్తాడు, అది చేయడు, అది కంప్లీట్ చేయడు. 1 డేలో అయ్యేది కనీసం 2 to 3 days తీసుకుంటారు. అదే కొంతమంది ఉంటారు, నువ్వు చెప్పంగానే విత్ ఇన్ అవర్స్ లో అది కంప్లీట్ చేసి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది ఆ 9th లార్డ్ స్ట్రాంగ్. అలాగే ఇంకో చాలా మంది ఏమవుతుంది అంటే, ఇది కూడా అట్రాక్షనే కదా. ఇప్పుడు మా మేడం చెప్పారు, మా సార్ చెప్పారు అంటే నీకు అట్రాక్ట్ అయ్యి నీకు కమాండ్ అనేది పూర్తి చేశాడు, అది కూడా ఆకర్షణ. ఇంకా కొంతమంది ఉంటారు, ఆ ఎంప్లాయీ ఆ ఓనర్ కి ఎంత అట్రాక్ట్ అవుతారు అంటే, కొన్ని సంవత్సరాల తరబడి ఒక 25 సంవత్సరాలు కంపెనీలు చేశారంటే వాళ్ళ 10th లార్డ్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు, లేదా 10th లో వీనస్ ఉన్నాడు. అలాగే వీళ్ళకి ఏమవుతుంది అంటే, లాంగ్ టైం ఒక దగ్గర చేసేవాళ్ళు శని గురు బాగుంటేనే వీళ్ళు ఒక దగ్గర లాంగ్ టర్మ్ చేయగలుగుతారు. సో అట్రాక్షన్ పవర్ అనేది జన్మజాతకత కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, ఇప్పుడు మనం డిస్కషన్ చేసినట్టు తమిళనాడులో ఒక యోగి బాబు అని ఉంటున్నాడు కమీడియన్, మిగతా వాళ్ళు అందరు ఉన్నారు కమీడియన్స్, వివేక్ గారు కావచ్చు, వడవేలు కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పర్సన్ క్లిక్ అయినంత వాళ్ళు క్లిక్ అయ్యారా ఆలోచించుకో. ఆ నేమ్ లో ఉన్న పొటెన్షియల్ చూడు, యోగి బాబు. మనం ఇంతకు ముందు డిస్కషన్ లో చెప్పాం వేరే ఇంటర్వ్యూలో, ఇండస్ట్రీ మొత్తం 3 గ్రహాల్లో నడుస్తుంది, కేతు, రాహు, కేతు, బుధుడు. సో యోగి బాబు అన్న పదం ఏంటిది, ఆ యాయి యో పదం అనేది బుధుడు, ఆ బాబీ బో పదం అనేది కేతు. ఆటోమేటిక్ అందరు ముఖం ఎట్లుంది అనేది కాదు, ఆ డైలాగ్ కి ఆ వాయిస్ కి అట్రాక్ట్ అయిపోయారు. సో మన దగ్గర బ్రహ్మానందం గారు, బ్రహ్మ, మళ్ళీ బా కేతు. ఎంత జూనియర్ కమెడియన్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఈయన ఒక మార్క్ ఉంటుంది, ఒక సిగ్నేచర్ మార్క్ అనేది ఉంటుంది. సో అలాగే
ఎంతమంది వచ్చినా సరే గానీ కొంతమంది ఇప్పుడు అన్నపూర్ణ గారు ఉన్నారు. అన్నపూర్ణ అప్పట్లో సైడ్ మమ్మీ క్యారెక్టర్, అవును. అప్పుడు అమ్మమ్మ క్యారెక్టర్ అన్ని చేస్తున్నారు. సో అట్లా కొన్ని నేమ్స్ లలో కూడా మనం అట్రాక్షన్ పవర్ తీసుకురావచ్చు. ఓకే. అంటే వాళ్ళకి పర్సనల్ గా అట్రాక్షన్ లేకపోయినా ఈ గ్రహాల అనేది వీక్ ఉన్నా కూడా నేమ్ బట్టి నేమ్ మనం లో జనరేట్ చేయొచ్చు అంటారు. తీసుకురావచ్చు. ఇప్పుడు ఓకే. అంతేగా ఇప్పుడు ఒక ఆ. శివాజీరావు గాయక్వాడ్ అన్న వ్యక్తిని రజనీకాంత్ అని మార్చిన తర్వాతే కదా ఆయనకి ఓకే. అట్రాక్షన్ పవర్ వచ్చింది. ఒక శివ వెంకట వరప్రసాద్ అన్న వారిని చిరంజీవి అని మార్స్తేనే కదా వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్ని ఫ్లాప్స్ లలో ఉన్నారు, పొలిటికల్ కెరీర్ అయ్యింది అన్నప్పుడు పిఎస్పీకి అని చేశారు కదా. అవును. 2024లో సిబిఎన్ అన్న పదాన్ని ఎన్సిబిఎన్ అని చేశారు. అట్రాక్షన్ పవర్ వచ్చింది కదా. అవును. అలాగే నందమూరి బాలకృష్ణ గారు అంత ట్రోల్ అవ్వటం, వాళ్ళని కొట్టేస్తున్నారు వీళ్ళని కొట్టేస్తున్నారు బాగా బదలాం కావటం, ఎన్బికే మార్చారు. అట్రాక్షన్ పవర్. అన్ని బ్లాక్ బస్టర్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అట్లా నేమ్ లో కూడా మనం అదృష్టాన్ని తీసుకురావచ్చు, లేదా జన్మజాతక రీత్యా తీసుకురావచ్చు. దాంతో పాటు కొన్ని రెమెడీస్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు సోషల్ మీడియా ఇవాళ రేపైతే సోషల్ మీడియా సాటిలైట్ మీడియా తక్కువ. సోషల్ మీడియాలో మంచి నేమ్ అండ్ ఫేమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నేనే వస్తున్నా షూటింగ్ కి అంటే ఇవాళ చేసే రెమెడీ ఏంటిది, స్నానం చేసే 15 నిమిషాల ముందు ఒక 3 లవంగాలు నీళ్ళలో వేసేస్తాం. ఓకే. అంటే మీరు స్నానం చేసే నీళ్ళలో. ఓకే. అంటే మనం షూట్ చేసే ముందు ఆ రోజు నేను ప్రిపేర్ అయ్యి వచ్చే ముందు నేను చేసేస్తా. రెగ్యులర్ గా వేరేది ఉంటది. మన షూట్ పెట్టుకున్న రోజు మాత్రం స్నానం చేసే ఒక 15 నిమిషాల ముందు ఒక 3 లవంగాలు నీళ్ళలో వేసేస్తాం, కొంచెం పసుపు దాంట్లో వేసేస్తాం, ఆ వాటర్ తోటి స్నానం చేస్తాం. అప్పుడు మనకు వ్యూస్ బాగా వస్తాయి. ఎవరి పోయినా పోకపోయినా మన వెళ్ళిపోతాయి. ఓకే. అంటే అట్రాక్షన్ అనేది వస్తుంది. రాహు యాక్టివేట్ అవుతారు అనమాట. సో నువ్వు ఇది ఎవరైనా చేసుకోవచ్చు అట్రాక్షన్ పవర్ పెంచుకోవటానికి. సెకండ్ ఏంటిది, శివయ్యకు ఒక రకంగా ఒక పద్ధతిలో అభిషేకం చేయాలి. అందరు చేస్తారు అభిషేకం, కానీ నువ్వేం చేయాలి అంటే సోమవారం రేపు వెళ్తున్నావు అనగానే మార్నింగ్ ఒక 5-5:30కి లేచేసి బ్రహ్మముహూర్తంలో వెళ్తే మంచిది. ఎట్లా అంటే పాలల్లో చిన్న బెల్లం ముక్కేసి మంచి దాన్ని కరిగిన తర్వాత కలిపేసి తీసుకెళ్లి అభిషేకం చేయి. బ్రహ్మాండంగా నీకు అట్రాక్షన్ పవర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎన్నాళ్ళకి ఒకసారి చేయాలి? మండే నీ కుదిరినప్పుడల్లా మండే చేస్తుండాలి. నీకు ఆటోమేటిక్ గా అట్రాక్షన్ పవర్ అని పెరుగుతుంది. అట్లనే నీకు ఇప్పుడు చాలా మందికి ఏంటిది, నేను బాగున్నా గానీ నాకెవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, ఇట్లా కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే నా పాలల్లో నల్ల నువ్వులు వేసి శివయ్యకి అభిషేకం చేయాలి. అప్పుడు వాళ్ళ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది కూడా కొన్ని పరిహారాలలో మనకి ఇట్లా. సార్ ఇప్పుడు ఇలా పరిహారాలు చెప్తున్నారు కదా, నేను ఇందాక ఫస్ట్ లో అడిగినట్లు క్వశ్చన్ పరంగా ఇప్పుడు జాబ్ కి వెళ్తున్నారు వాళ్ళు, అంటే ఇవాళ మా బాస్ కానీ అందరూ కానీ నాతో మంచి ఫేవరబుల్ గా ఉండాలి, ఎవరు తిట్టకుండా మంచిగా జాబ్ నేను ఇవాళంతా మంచిగా గడపాలి, మంచిగా చేసుకుని వచ్చేసేయాలి కూల్ గా అనుకున్నప్పుడు మీరు ఇందా చెప్పినట్లు ఆ లవంగాలది అది పనిచేస్తుందా? అదే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పర్పస్ మీద వెళ్తూ ఉన్నారు, అప్పుడు ఇంపార్టెంట్ పర్పస్ కి వెళ్తే మీరేం చేయాలంటే దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉన్నా ఆ రావి చెట్టు దగ్గర కొంచెం సోంపు గ్రీన్ కలర్ సోంపు తీసుకొని మంచి చేతిలో పట్టుకొని, ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అక్కడ మంచి వాళ్ళతో నేను మంచి కమ్యూనికేట్ కావాలి, మంచి వాళ్ళ సమాధానాలు మంచి చెప్పాలి, మంచి నాకు అట్రాక్షన్ పవర్ కావాలి అని చెప్పి కోరుకొని మొదలేసి వెళ్ళిపోవాలి. ఎంత సరే ఎంత కొంచెం నీ చేతికి ఎంత వస్తే అంత. ఓకే. ఎంత తీసుకుని అట్లా అనుకుని ఆ చెట్టు మొదట్లో వేసి వెళ్ళిపోవాలంటారా? ఓకే. ఇది ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ వర్క్. అప్పుడు అదే బిజినెస్ పరంగా మనం తీసుకుంటే ఇప్పుడు జనాలు బాగా అంటే మా ఆఫీస్ కి అవనియండి లేదా షాప్ కి అవనియండి ఎక్కువ కస్టమర్స్ రావాలి, అంటే ఆకర్షణ శక్తి పెరగాలి అంటే ఏం చేయాలంటారు? అప్పుడు ఏం లేదు, సింపుల్ ఒకటే, ఈ మన మెంతులు వస్తాయి కదా, మెంతులో చిన్న బౌల్లో నింపేసి ఎంట్రన్స్ దగ్గర పెట్టు. ఓకే. సింపుల్. చిన్న కప్పు తీసుకో, దాంట్లో మెంతులు నింపేసాయి, ఫుల్ నిండా వేసేసేయాలి. అంటే కొంచెం మరి కింద పడకుండా కొంచెం గ్యాప్ మెంతులు దాంట్లో వేసి ఎంట్రన్స్ దగ్గర పెట్టేసాయి. ఏ బౌల్ అయినా పర్వాలేదు, గాజు కానీ ఏదైనా పర్లేదు. ఇంకోటి ఏంటిది, చాలా మందికి ఇది అట్రాక్షన్ పవర్. మళ్ళీ ఇంకోళ్ళకి ఏమైతుందంటే తెలుసో తెలియకో ఏదో దాటుతా ఉంటారు. తెలుసో తెలియకు బయట దాటిస్తారు. సింపుల్ ఒకటే, ఎక్కడ అన్నదానం జరుగుతున్నా నీ బడ్జెట్ లో ఎన్ని అయితే అన్ని టమాటాలు అక్కడ ఇచ్చాయి. టమాటాలు ఎందుకు సార్? అంతే, నీకు అది సూర్యుడు యొక్క అంటే మన ఆత్మకారకుడు సూర్యుడు.
సో నీకేమవుతుందంటే నువ్వు తెలిసి తెలియక ఏదైనా దాటినా తొక్కినా అవును. అది నీకేమవుతుందంటే ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో నలుగురు పుణ్యాత్ములు వస్తారు లాజికల్ గా. అవును. సో నీ నెగిటివిటీ అనేది వాళ్ళ దీని అబ్బా వాడు కడుపు సలా ఉండరు ఎవడిచ్చిండు అంటే ఆ ఆశీర్వాదం మనకు వస్తుంది. ఓకే. సో ఎక్కడైనా దేవాలయం దగ్గర ఇట్లా అన్నదానం జరుగుతున్నప్పుడు ఇస్తుంటే చాలా మంచిది. మంచిది. ఇంకోటి బ్రహ్మాండంగా టమాటోలు ఇస్తే మంచిదంట టమాటోస్ అన్నిటికన్నా. అన్ని ఇవ్వచ్చు మా. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మనం కాలభైరవుడి దగ్గర గుమ్మడికాయ దీపం అష్టమాష్టమి పెడతారని తెలుసు అందరికి జనరల్ గా. మళ్ళీ బెల్లం మీద రాహుకాలంలో బెల్లం మీద దీపం పెడతారు. కానీ నువ్వు కొన్ని వస్తువులు ఇవ్వటం వల్ల నీ గ్రహస్థితి అనేది బ్రహ్మాండం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో బిజినెస్ పర్సనే ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎవరికో నేను తొక్కుడుగా చెప్పిన, ఇప్పుడు నా బిజినెస్ కంటిన్యూషన్ గా సాగాలి. నా కాంపిటీటర్ కన్నా నేను ఎప్పుడు ముందు ఉండాలి. ఎక్కడ అన్నదానం జరిగినా సొరకాయలు స్పాన్సర్ చేయి బిజినెస్ పర్సన్ కి. ఎవరికైనా కంటిన్యూషన్ బిజినెస్ ఉంటది. అక్కడ నువ్వు వెళ్ళి నీ బడ్జెట్ ఎంతో ఒక 500 ఎంత తీసుకో ఇచ్చేసి ఏదైనా పెద్ద టెంపుల్ ఉంటే ఇది చిన్న రెమెడీ ఎంత సింపుల్ ఉంటుంది అది. అట్లనే మనకి ఇంకోటి బెస్ట్ రెమెడీ ఈ గుళ్ళకి అంటే ఇది మన ఎగ్జాంపుల్ అనుకోండి, వేరే సోదరులు కూడా చూస్తుంటారు చాలా మంది. అంటే మన ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతున్నారు. చాలా మంది వస్తున్నారు మన భవిష్యక్రియ నుంచి, మన కిరణ్ టీవీ నుంచి. వాళ్ళకి తగ్గట్టు నేను రెమెడీస్ చెప్తా. ముస్లిం సోదరులు వస్తే ముస్లిం తగ్గట్టు చెప్తా, క్రిస్టియన్స్ వస్తే క్రిస్టియన్స్ తగ్గట్టు కూడా చెప్తా. సో ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ వాళ్ళకి మనలు కూడా చేసుకోవచ్చు. ఎవరికి అట్రాక్షన్ కావాలనుకుంటే సింపుల్ ఫ్రైడే పాయసం ప్రిపేర్ చేయండి. దాంట్లో కొన్ని పూరి తీసుకొని దాంట్లో మంచి పీసెస్ చేసి దాంట్లో వేసేయండి, పక్షులకు పెట్టండి. బ్రహ్మాండంగా చేసి చూడండి. అసలు ఎంత బ్రహ్మాండంగా అట్రాక్షన్ పవర్ వస్తుంది అంటే వాళ్ళే షాక్ అవుతారు. అట్లా ఇంకోటి కూడా ఇది కొంచెం ఏమంటాం, ఇంతకుముందు కూడా ఒక రెమెడీ చెప్పాను నేను, అది ఎప్పుడో ఆప్షన్ లేదు అంటేనే ముట్టుకోండి. మనం మొన్న వీడియోలో ఒకటి చెప్పాం శత్రుబాధ. సో ఇది కూడా ఒకటి చాలా, ఇది పర్టికులర్ ఎవరైనా ఒక పర్సన్ ని నా నుంచి దూరం కావద్దు. అది ఎవరన్నా కావచ్చు, మా అన్న, మా చెల్లినా, మా తమ్ముడా, కొన్ని రోజుల నుంచి మా అన్న మాట్లాడతలేడు, మా చెల్లి మాట్లాడతలేదు, లేదంటే మా బొమ్మడిది గారు నాతో మంచిగా ఉండే ఇప్పుడు బాలేడు, ఇట్లా ఏది ఉన్నా సరే గానీ ఒకటి సింపుల్, ఏ ఆప్షన్ లేనప్పుడు మాత్రం ఇది ముట్టుకోండి ఈ రెమెడీ. ఎందుకంటే చాలా మంది బాధపడుతుంటారు కాబట్టి ఏదో ఒకటి మనం మహా ఉపాయం అనేది ఒకటి ఇద్దాం. మహామంత్రం మహా ఉపాయం అన్నమాట. మంత్రం లేదు కానీ ఉపాయం. సో నువ్వేం చేయాలంటే శనివారం గానీ లేదా అమావాస్య రోజు మంచి పిండి దీపం ప్రిపేర్ చేసుకో. బియ్య పిండితో ప్రిపేర్ చేసుకో. అలాగే కొన్ని ఇవి తీసుకోవాలి మనం, ఏమంటాం, మినుములు కొన్ని మీ చేతికి ఎన్ని వస్తే అన్ని తీసుకో. మంచిగా ఏదైనా స్వీట్ తీసుకొని దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉన్నా రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపో. మంచిగా అక్కడ ప్రశాంతంగా కూర్చో. మంచిగా ఆ పర్సన్ పేరే ఉంది తలుచుకుంటూ నెయ్యితో దీపం పెట్టు. ఏదైతే మినుములు కొన్ని తీసుకున్నామో ఆ ప్రమిదలో వెయ్యి ఆ స్వీట్ అక్కడ పెట్టు. తండ్రి బాధ్యత నీదే. ఆ వ్యక్తి మళ్ళీ నా మాటిని నాతో మాట్లాడి నాతో మంచి క్లోజ్గా ఉండాలి, నా నుంచి దూరం కావద్దు అనుకుని అక్కడ దీపం పెట్టి వెనక దిగి చూడుకొని వచ్చేయండి. ఒక 3 అమావాస్యలు కానీ 3 శనివారాలు కానీ చేసి చూడండి, ఆ పర్సన్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇది ముఖ్యంగా మనం మీరు అన్నట్లు రిలేషన్ అంటే కనుక మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది గొడవ పడి దూరంగా ఉన్నాము, ఎన్నాళ్ళ నుంచో రావట్లేదు, ఎంత ట్రై చేసినా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఇంకా ఉంటాయి కానీ కొంచెం చెప్తే భయపడతారు, వాళ్ళు ఇదేంటిది గురుగారు ఇట్లా చెప్పేసి బయట వాళ్ళు చేసేస్తారు. మన రెమెడీ చెప్పంగానే వాళ్ళు కొంతమందికి అనిపించింది అన్నమాట నెగిటివిటీ, గురుగారు ఇది ఎవరన్నా అగేన్స్ట్ చేస్తే బాగుండదు కదా అంటే. అగేన్స్ట్ అంటే నేను వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చే చెప్పాను, ఇది తప్పదు అన్నప్పుడు మాత్రమే ముట్టుకోండి. లేదంటే ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని చేస్తే రివర్స్ అవుతుంది. అందుకనే ఏంటంటే జాగ్రత్తగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, ఇప్పుడు ఇది నేను చేయలేము, మనం సోదరులు ముస్లిం సోదరులు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా చేయలేరు అంటే మళ్ళీ ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా ఈ ఆప్షన్ లేదు సార్ అమాస నాకు భయం వేస్తుంది ఇట్లా కూడా ఉంటది కదా, అప్పుడు ఏం చేయాలంటే గోమాతకి బెల్లమన్నం పెట్టండి. ఫ్రైడే నీ కుదిరినప్పుడల్లా గోమాతకి బెల్లమన్నం పెట్టు. అక్కడ ఒకవేళ టెంపుల్లో రావి చెట్టు కానీ మర్రి చెట్టు ఉంటే ఇంకా బెస్ట్. ఇక్కడ గోమాతకు బెల్లమన్నం పెట్టి మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గర మంచిగా
మార్నింగే దీపం పెట్టొచ్చు. ఓకే. అప్పుడు కూడా ఆ వ్యక్తి మనకు అట్రాక్ట్ అవుతాడు. ఆ వ్యక్తి మనతో మాట్లాడటం అట్లా ఉంటాడు మనకి. ఓకే. దీంట్లో ఇంకోటి, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మా వాళ్ళు బయటకు వెళ్ళనియరు సార్ అంటారు. అది కూడా కొంతమంది రెమెడీస్ అడిగితే నేను అంటా, నువ్వు వెళ్ళలేకపోతే నేనేం చెప్పాలమ్మా, అంతేగా. కొన్ని చేసేటి ఇంటికాడ ఉంటాయి, కొన్ని బయటకు వెళ్ళి చేసేటి ఉంటాయి, చేయాలి. అవును. సో కొంతమంది బయటకు వెళ్ళనియరు సార్ అంటారు. సో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు కూడా చెప్తాం ఏదో రెమెడీ. పాపం మీరేం చేయండి అంటే బయటకు వెళ్ళి 11 గోమతి చక్రాలు తెచ్చుకోండి. ఈ మీ ఫోటో, ఎవరైతే వ్యక్తి ఫోటో, పాస్ ఫోటోలు 2 తీసుకోండి. మంచిగా కుంకుమ గోమతి చక్రాలు, మీ ఫోటోలు. మీ ఫోటోలు ఎట్లా చేయాలి అంటే ఇద్దరివి ఇట్లా ముఖాలు ఇట్లా కలిసేటట్టు పెట్టేయండి. ఎల్లో థ్రెడ్ తోటి కట్టేయండి. ఎల్లో థ్రెడ్ తోటి కట్టి ఆ గోమతి చక్రాలు ఏం చేయాలంటే మంచిగా సగం కుంకుమ నింపిన తర్వాత ఆ గోమతి చక్రాలది ఇట్లా, అంటే గోమతి చక్రాలకి సుదర్శన్ చక్రం లాగా ఉంటుంది, అవి ఇట్లా పైకి రావాలి, అవి ముఖం పైకి ఉండాలి. ఆ 11 ఇట్లా పెట్టే లోపలనే అది ఏదైనా గ్లాస్, అంటే గ్లాస్ ఏదైనా బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ నింపేసి ఈ 11 గోమతి చక్రాలు ఇట్లా రౌండ్ పెట్టిన తర్వాత దానిపైన నీ ఫోటోస్ పెట్టు. లేదా అన్ని గోమతి చక్రాలు పట్టట్లేదు అనుకో, ఒక 5 పెట్టు కింద, లేదంటే 6 పెట్టు. 6 పెట్టి నీ ఫోటో పెట్టు, ఇద్దరిది. అది కట్టేసి కట్టిన తర్వాత మళ్ళీ 5 గోమతి చక్రాలు ఆ ఫేస్ డౌన్, కిందనేమో ఫేస్ అప్, ఇది ఫేస్ డౌన్, నీ ఫోటోల మీద పైన పెట్టేసి కుంకుమ నింపేసి మూత పెట్టు. సిల్వర్ కలర్, అది సిల్వర్ ఫాయిల్ తోటి మొత్తం ర్యాప్ చేసి నైరుతిలోనే పెట్టు, ఆగ్నేయంలోనే పెట్టు. మంచి తలుసుకో ఆయనని. ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ని కానీ, లేదంటే గర్ల్ బాయ్ ఎవరైనా కానీ, వీళ్ళు రావాలి మనతోటి, మళ్ళీ మనతోటి ఫ్రెండ్లీగా ఉండాలి, నాతోటి మాట్లాడాలి, ఇట్లా ఏదున్నా నీకు కోరిక, ఆ ఈ రెమెడీ చేయటం వల్ల కూడా నీకు ఆకర్షణ శక్తి పెరిగి ఆ వ్యక్తి నీకు అట్రాక్ట్ అవుతాడు. సో ఇది ఒకటి. ఇంకోటి, జనరల్ గా మనం రెగ్యులర్గా వెళ్తున్నామా, ఇది పర్టికులర్ మార్కెటింగ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మార్కెటింగ్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఎనీ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, అంటే ఫిజికల్ అపీరియన్స్ ఉంది. టెలిమార్కెటింగ్ వాళ్ళకి పనిచేయదు. ఓన్లీ ఫిజికల్ గా ఎక్కడికి వెళ్తున్నాం, మెడికల్ రిప్రజెంటేషన్ ఉన్నారు, లేదంటే రియల్ ఎస్టేట్ రిప్రజెంటేషన్స్ ఉన్నారు, కస్టమర్స్ తో డీల్ చేసే. సో వాళ్ళు ఏం చేయాలి, ప్రతి శుక్రవారం రోజు కోకోనట్ ఆయిల్, అత్తర్ మంచి కలుపుకొని ఓం చినమస్తాదేవి నమః, ఓం చినమస్తాదేవి నమః అనుకుంటూ మంచి రబ్ చేసి 2 కాళ్ళకు పూయాలి. ఫస్ట్ చేతులకు మసాజ్ మంచిగా ఇట్లా ఓం చినమస్తాదేవి నమః, ఓం చినమస్తాదేవి నమః మంచి ఇట్లా అనుకొని అరికాళ్ళకు పూయాలి, 2 అరికాళ్ళకి. ఫ్రైడే ఇది చేసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళ మాట తాగుతారు. పాపం చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వెళ్ళంగానే టైం ఇయ్యరు, మళ్ళీ రా రేపు అట్లా సంథింగ్ ఏదో సతాయిస్తూ ఉంటారు. ఈ రెమెడీ చేయటం వల్ల కూడా మంచి అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. ఇట్లా ఇది రెగ్యులర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇదేంటంటే నెగిటివిటీని దరిదాపులు రాదు. సాయంత్రం నువ్వు వస్తావు కదా, సాయంత్రం వచ్చి మంచి కాలు చేతులు కడుక్కొని పడుకునే ముందు ఏం చేయంటే, మంచి ఇక్కడ 2 చెవులకు కొంచెం పసుపు మంచిగా పాలతోడు కానీ రోజు వాటర్తో కలిపి ఈ 2 చెవులకు పెట్టుకొని పనుకో. నీకు అప్పుడు చూడు ఎట్లా ఉంటది, ఈ పని జరగట్లేదు అన్నట్టుండదు నీకు. ఏ పని అయినా సరే కానీ టక్కున అయిపోతుంది నీకు, అది అట్రాక్షన్ పవర్ వస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులను చూడగానే కొంతమంది బీపీ లేచిపోతుంది, కోపం వస్తుంది, నేను నీతో మాట్లాడాలి, నీతో చేయ అంటారు. కానీ నేను ఇప్పుడు రెగ్యులర్ చేస్తాయి ఆ రెమెడీ. నేనేం చేస్తా అంటే పసుపు అత్తరతోడు కలిపి పెడతాను. ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు పసుపు అత్తరతోడు కలుపుకొని, మనకు మంచిగా ఏ పనులలో ఆటంకాలు రావద్దు. అందుకని అమిత్ రాజ్ దగ్గరికి ఎంత నాస్తికుడు వచ్చినా నా మాట వినగానే అమ్మా సార్ రైట్, ఎందుకంటే నేను సైంటిఫిక్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పే పరిహారంలో నాకు క్లారిటీ ఉంది, నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే, నాకు ఫిబ్రవరి టైంలో ఒక ఎథిస్ట్ అంటే నాస్తికుడు, అయ్యేం నమ్మడు అసలు. సరే అని చెప్పి కొంచెం యూట్యూబ్లలో కూడా బాగానే కనపడతాడు. అయితే నాకు ఒక దగ్గర ఇట్లనే వేరే ఛానల్కి వెళ్ళి వస్తుంటే ఆ ఛానల్కి ఈయన ఇంటర్వ్యూకి వచ్చాడు. వచ్చి, నువ్వు అందరినీ ఇట్లా పబ్లిక్ మోసం చేస్తారు, మీరు అందరూ జ్యోతిష్యులు, దొంగన కొడుకులు, అది ఇదని కొంచెం నెగిటివ్ మాట్లాడు. అయితే నేను అన్నా, సరే
జ్యోతిష్యం లేదు, వాస్తు కూడా లేదా అని నేను. లేదు వాస్తు కూడా లేదు, భూమి గుండ్రం ఉంటుంది, భూమికి వాస్తు ఏంది అన్నాడు. సరేరా బాబు, నేను అక్కడ రేజ్ అయినా. మరి నువ్వు వాస్తు నమ్మనుండి ఏం బిగినికి నార్త్ ఈస్ట్ నీ ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఎందుకు అయింది? నాకు తెలుసు మొత్తం ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏడు ఉంటాడు ఏంటిది మొత్తం తెలుసు. మరి ఏం చేయడానికి నువ్వు నార్త్ ఈస్ట్ తీసుకున్నారు అవి, ఈశాన్యంలో ఎందుకు పెట్టినా అంటే మా అమ్మ పెట్టింది, మా అమ్మ నమ్మింది, ఆమె చేసింది అన్న. సరే వాస్తు లేదు, జ్యోతిష్యం లేదు, నేను వదిలేస్తాను నా ప్రొఫెషన్, ఒక చిన్న ఛాలెంజ్ చేస్తాను నీకు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పండి అన్న. అంటే ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి తీసుకుపోతా, ఒక్క 90 days ఉంది, వెళ్ళే ముందు నేను నీకు కొన్ని చెకప్ చేపిద్దాం, నీకు చెకప్ చేపిస్తాను నేను, ఆ రిపోర్ట్స్ పెట్టుకున్నాం, ఆ ఇంట్లోకి వెళ్ళు, 90 days ఉంది, 90 days తర్వాత మళ్ళీ బయటికి రా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి వస్తాయో నేను అన్ని పేపర్ మీద రాసి ఒక బాక్స్ లో పెట్టేస్తాను, అది నేను ఎవరికి చూపియా, ఒక బాక్స్ లో పెట్టి లాక్ చేసేద్దాం. 90 days తర్వాత నువ్వే రా, లాక్ తీసి చూడు, నీకు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది నేను ముందే రాసి పెడతా. అవి నీకు రాకపోతే నేను జ్యోతిష్యం వదిలేస్తా, వస్తే నువ్వేం చేస్తా, ఇట్లా అన్నిటికీ నాది టైం లేదని వెళ్ళిపోయాడు. మరి అట్లా అంటే నీకు దమ్ముంటే రా, లేదన్నప్పుడు నిరూపించాలి. నా దగ్గర ఉంది, నేను ఎంతో మంది కొన్ని 100 కుటుంబాలకి ఇవాళకి నేను మార్గం చూపించాము, 100 వేల కుటుంబాలకు చూపించాము. మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు, దాదాపు మనం ఈ జనవరి నుంచి ఇప్పుడు ఆగస్టు వాళ్ళ మనకు 10-11 తారీఖు, లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు నేను దగ్గర ఒక 250 మ్యారేజెస్ సెట్ చేసి ఉంటాను ఆడపిల్లలకి, 250 మ్యారేజ్. నేను బల్ల గుద్ది చెప్తున్నా, మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి తెలుసు. ప్రేక్షకులు ఎవరైతే మన క్లయింట్స్ ఎవరైతే పాపలకు మ్యారేజ్ సెట్ అయిందో వాళ్ళు కామెంట్ లో పెట్టండి, అమిత్ రాజ్ గారు చెప్పిన తర్వాత మా పాపకు మ్యారేజ్ సెట్ అయింది అని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ లో పెట్టండి. అవును, ఎందుకంటే వాళ్ళని చూసి అప్పుడు వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓ నిజం జెన్యూన్. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే జెన్యూనిటీ అనేది తక్కువ అయిపోయింది, సో అర్థం కాదు పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయింది. అవును, అదే ఇప్పుడు నీకు ఎట్లయితుందంటే ఒక 5 పట్టుకొస్తారు, 1000-2000 ఇస్తారు వాళ్ళకి, కూర్చోబెట్టి నేను గురువు గారి దగ్గరికి వచ్చాను, నాకు ఇలా జరిగింది, నాకు అయి కలిసి వచ్చింది, బ్లైండ్ నమ్మకూర్రి. ఇప్పుడు క్యాండిడేట్ వచ్చింది, నేను గురువు గారి దగ్గరికి వచ్చా, నేను గురువు గారి నా దగ్గర కాదు, ఎక్స్వైజెడ్ వేరే, నేను ఒక యూట్యూబ్ లో చూసా, నేను ఇక్కడికి వచ్చాను, నీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక 3 లక్షలు పెట్టుకున్నా, నాకు ఇమీడియట్లీ 20 కోట్లు వచ్చినాయి. పబ్లిక్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లలో చూసి పాపం పోతురు ఆడికి, అవును, లక్షలు అప్పు చేసి మరి ఇంట్రెస్ట్ లకు తీసుకొని ఏదో వాళ్ళు వచ్చేస్తున్న ఇన్ని కోట్లని పోతురు. సింపుల్ ఒక్కటే ఆగండి, ఒకసారి పబ్లిక్ ఎవరైతే చూస్తుర్రో ప్రేక్షకులు ఒక్కసారి ఆగండి, ఆగి నీకు 20 కోట్లు వచ్చినాయి అన్నాడు. రిషబ్ పంత్ ని 27 కోట్ల కొంటే జిఎస్టీ ఎంత కట్టేది మా, ఆయనకు వచ్చింది ఎంత 18.5 crores, దగ్గర 9 కోట్లు కట్ చేసారు. మరి వీడికి 20 కోట్లు వస్తే వీడి జిఎస్టీ ఎంత కట్టాలి? నేను అకౌంట్ లో అసలు 20 కోట్లు వస్తే ఐటీ వాళ్ళు ఊకుంటారా? 7 వచ్చినాయి. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ పబ్లిక్ గా చెప్పి అది ప్రూఫ్ చూపి, నువ్వు మాట ఏదో ఇన్స్టాగ్రామ్ లో వచ్చి చెప్పేస్తున్నారు మేము 2 లక్షలు పెట్టినాము, పాపం నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు మా, నేను అడుగుపోయి నేను 3 లక్షలు పెట్టేసుకున్నా అంటే, పోయి అడుగుపోయి రిటర్న్ ఇచ్చేసి నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పు. లేదు అంటే కొంతమంది అంటారు నేను పూజ చేస్తే తిరుగు ఉండదు, 10 లక్షలు అవుతాయి, 5 లక్షలు అవుతాయి, పెట్టు పోయి 100% పెట్టు, 10 లక్షలు పెడదాం. నీ పని ఏంటిది? నేను ఎమ్మెల్యే గెలవాలి, చాలా 10 నేను 20 పెడతాం, రాసి పక్క గెలుస్తాను, రాసి గెలవకపోతే నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా, గెలిస్తే నేను ఇంకా 2-3 లక్షలు ఇస్తా. అట్లా ఎవడని రాసిస్తున్నా? ఎవరినన్నాడు? కొంతమంది అంటారు నేను ఆమెకు వర్షం చేసేస్తా, నేను ఆమెకు చేసేస్తా, తీరా వీళ్ళు ఇంట్లో చూస్తే 3 రూపాయలు వీళ్ళే కొట్టుకుంటుంటారు. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోరా, తర్వాత వాళ్ళనేమో ఈడికి చేద్దు, ఫస్ట్ నీ భార్య నువ్వు వశం చేసుకో ఫస్ట్, తర్వాత బయట ఉన్న ఈయనకి చేద్దు. అందుకని ఏంటంటే బోగస్ మాటలు ఎక్కువైపోయినాయి. సైంటిఫిక్ గా చూడండి, ఇప్పుడు నేనున్నా అమిత్ రాజు చేయగలుగుతాడు అంటే చూడు, నేనేమి రాత్రి నేనేం కాలే, నేను 2009 నుంచి స్టార్ట్ చేస్తే నా ఇల్లు కొన్నికే నాకు 19 దాకా టైం పట్టింది. మధ్యలో కొన్ని చేసి జిమ్మికులు చేసి సంపాదించాలంటే సంపాదించవచ్చు, కానీ దరిద్రవాన్ సంపాదన నాకు వద్దు. టైం పట్టింది, 10 years పట్టింది. చలో నో ఇష్యూ, నా పరమేశ్వరుడు ఇప్పుడు అప్పుడు ఇచ్చిండు. మళ్ళీ ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ కారు కొనికి 1 year పట్టింది. మళ్ళీ కారు గిఫ్ట్ ఫస్ట్ ఒకరు గిఫ్ట్ ఇచ్చింది నాకు, I-20 ఒకరు గిఫ్ట్ ఇచ్చారు పని అయిపోతే, కానీ నాకు పెద్ద బండి కావాలన్నా
అది తీసుకోవడానికి ఒక 1 year పట్టింది. అట్లా నీకు డెవలప్మెంట్ అనేది చూడు వ్యక్తి దగ్గర ఎట్లా అంతే. ఉంది అంతే తప్ప ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసి మహానుభావులు అనొద్దు కానీ ఇక ఏమంటావు అంటే పబ్లిక్ని ఇప్పుడు ఒక మంత్రం చదివేసుకో నీకు కోట్లు వస్తాయంట. చెప్పింది నువ్వే కదా, నీ అకౌంట్లో ఎన్నో నీ ఫస్ట్ అది చెప్పింది నువ్వే కదా, నీ కంఠస్థం ఉంది కదా, నువ్వు చదివినావు కదా, మరి నీకేమొచ్చింది అన్న తర్వాత నాకు వచ్చే తర్వాత. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పినా అనుకోమా, నేను పక్క ఛాలెంజ్ చేసి చెప్తా. నేను నీకు చెప్పాలా, నేను జనవరిలో అనుకున్నా నా బర్త్డే కల్లా ఇంటి ముంగట కార్నివల్ అనుకున్నా, పోనీ ఎక్స్ప్లెయిన్ వచ్చింది కదా. కానీ అది టార్గెట్. ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్షణ శక్తి అని చెప్పి ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా, ఆకర్షణ శక్తి కావాలంటే మేనిఫెస్టేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి. ఇట్లా కూడా ఒకటి ఇది ఒకటి చెప్తుంది. ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేయటం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మర్చిపో, నిన్న జరిగింది మర్చిపో. అది గుర్తుపెట్టుకుని నువ్వు మేనిఫెస్టేషన్ చేస్తే ఏం కావు. అబ్బా నా దగ్గర అప్పుడు మన బుల్లెట్ ఉండేరా, పోయిందిరా బుల్లెట్, అరే పోయిందిరా పోయి ఇప్పుడు ఎట్లా బుల్లెట్ సంపాదించాలి అది ఆలోచిస్తుంది కదా. ఫ్యూచర్ ఆలోచించాలి, పాస్ట్ కాకుండా. పోతే పోయింది, 2015 మోడల్ ఉండే 26 మోడల్ కొంటా, ఈ 26 కొనాలంటే ఇప్పుడు ఏం చేయాలి, అది మైండ్ అలా వర్కౌట్ చేసుకుంటే అవుతుంది. అప్పుడు అది కాకుండా వీళ్ళన్ని గతాలు అన్ని గుర్తుపెట్టుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే గుర్తుకొస్తుంది. అమ్మా అప్పుడు ఉండేరా జర్ర జాగ్రత్త పడి ఉంటే 50 తులాలు ఉంటుండే కదా మన దగ్గర, అరే పోయినేరా బై కర్మ పోయింది వదిలేయి, ఇప్పుడు 50 ఎట్లా సంపాదించడం అది చూడు, అప్పుడు 20 తులాలు పోయింది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఊహ అనేది ఏంటంటే రాహు. నీకు సింపుల్ ఒక మ్యాజిక్ చెప్తా, ఎవరైనా ప్రేక్షకులు చేసి చూడు. మేనిఫెస్టేషన్ లో ఇప్పటిదాకా ఎవరు చెప్పని టెక్నిక్ ఇది, నేను చేసిన. రాహు మనల్ని ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేస్తాడు. రాహు మన మైండ్ తోటి ఆడుకొని మనల్ని అంతా ఊహా జీవితంలో ఉంచుతాడు. ఓ ఇవాళ నాకు వచ్చేస్తే వ్యూస్, నాకు 1 million వ్యూస్ వచ్చేస్తే, ఏడొచ్చినారా 100 కూడా వచ్చినాయి. ఊహ అనమాట. మనం పెద్ద పెద్ద ఆలోచన చేసుకుంటాం, ఇవాళ ఇంటర్వ్యూ అయిపోయింది కదా, రేపు 50 మంది వచ్చేస్తారు, ఇద్దరు కూడా రారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. కానీ అదే ఆలోచన, చల్ నాకు 50 మంది వద్దు, నాకు 15 మంది చాలు, నా కెపాసిటీ అంతే 15 మంది. ఎందుకంటే అర్ధగంట టైం కంపల్సరీ, హాఫ్ 25 minutes హాఫ్ అన్ అవర్ నేను కంపల్సరీ ఇస్తాను. ఆ టైం ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీ చెప్పి జాగ్రత్తలు చెప్పి అంత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ ఒక రెమెడీ ఏంటంటే బిజినెస్ పర్సన్ అయినా జాబ్ హోల్డర్ అయినా ఎవరైనా సరే కానీ ఒక పని చేయాలి, రాహు తోటి ఎలాంటి ఆలస్యాలు జరగొద్దు, రాహు తోటి ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండొద్దు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకో, ఒకటి జాబ్ దగ్గర డెస్క్ లో పెట్టి, మనదే నీదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ టేబుల్లో ఏదైనా డెస్క్ లో ఒకటి పెట్టి, ఒకటి నువ్వు క్యారీ చేసే పర్స్ లో పెట్టుకో దాంట్లో. అప్పుడు ఏమైతుంది, మనం రాహుని కన్ఫ్యూజ్ చేస్తాం, స్వప్న ఈడు ఉందా ఇంటికాడ ఉందా, ఎక్కడ రిజల్ట్ ఇవ్వాలి, అక్కడ నువ్వు కూర్చొని నీకు ఏం కావాలో అడుగు. ఎప్పుడు కానీ మేనిఫెస్టేషన్ అయినా ఏదైనా కోరిక అడగాలంటే పడమర దిశ. అందరు నార్త్ చెప్తారు కానీ వెస్ట్, మనం వెస్ట్ వైపు చూస్తూ తూర్పుకి వీపు చేసి మంచి ప్రశాంతం కూర్చొని నార్మల్ సుఖాసనంలో కూర్చో, పద్మాసనం ఇవన్నీ మన అవసరం లేదు. సుఖాసనంలో కూర్చో, ప్రశాంతంగా ఊహించుకో. ఊహ ఎట్లుండాలి, నాకు ఈ పని జరుగుతుందా, పని కాదురా బాబు. మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటంటే కూర్చున్నావు. ఇప్పుడు స్వప్న గారికి మంగళసూత్రం ఉంది, నల్ల పూసలు తాడేసుకున్నా. నీ ఊహ ఎట్లుండాలి, ఇగో నేను మళ్ళీ పెద్ద హారం వేసుకుంటున్నా, దాని కింద ఇంకొక హారం వేసుకుంటున్నా, మంచి చేతులకి అది ఇట్లా యాక్షన్ లో చూపి నువ్వు మంచి నేను వేసుకుంటున్నా, గాజులు వేసుకుంటున్నా, బంగారం మా సార్ ఇప్పించాడు, చాలా గాజులు వేసుకుంటున్నా, అది నువ్వు ఇమాజిన్ చేయు. అప్పుడు నువ్వు అది అనేది నీకు నువ్వు ఏదైతే ఇమాజిన్ చేసి దాన్ని యాక్షన్ లో తీసుకొచ్చావో అదొక రూపం దాల్స్తుంది. అది డైలీ నువ్వు యాక్షన్ చేస్తే అది చెల్బై తదాస్తు ఏదో ఒక దాంట్లో తదాస్తు అంటారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా సంపాదన వస్తుంది మనకి. ఆ సంపాదనకి వెళ్ళి ఇవి వస్తాయి. ఇప్పుడు మా మేడం ఉన్నారు, అంతా ఆమెకి ఇప్పిస్తాను, నాకు నిలబడదు ఎక్కువ శాతం గోల్డ్, అందుకని మీరే కొనుక్కోండమ్మా, పిల్లలకి వాళ్ళకి ఇచ్చేస్తా. ఇక వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు అనుకున్నారంటే 100% అవుతుంది. మనము ఆ గతాన్ని మనం గుర్తు పెట్టుకొని కానీ మనం ముందుకు వెళ్ళలేక అక్కడే స్టక్ అయితే సక్సెస్ రాదు. మేనిఫెస్టేషన్ లో అఫర్మేషన్ లో పనిచేయదు. అందుకని రాహుని న్యూట్రల్ చేయి.
ఓకే. రాహు ఫేసింగ్ వెస్ట్. అంతే. రాహు ఉండేది ఎక్కడంటే సౌత్ వెస్ట్ కార్నర్. శని అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్ మిడిల్ దాకా శని రాహు ప్లేస్ అన్నమాట. అందుకని నేను ఇంతకుముందు చెప్పేగా 270 degrees అవును సార్. అది రాహు ప్లేస్. ఓకే. అట్లా ఈ ఇమాజినేషన్ కావచ్చు. ఇప్పుడు నువ్వు కూర్చో, నాకు అట్రాక్షన్ పవర్, నేను పోతున్నా నలుగురిలో పోతున్నా, నాకు ఇగో వీళ్ళు చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నాతో సెల్ఫీ దిగాలంటున్నారు, అట్లా చెప్పు నువ్వు యూనివర్స్ కి అనేది. యూనివర్స్ అంటే ఏంటిది? గురువు, బృహస్పతి, జూపిటర్, నవగ్రహాలలో. అంటే ఇది వేరేదిలే. ఇంకా ఇప్పుడు ఇంకోటి, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మెయిన్ మనది ఇంటరాక్షన్ విత్ ఐస్. సో ఇంకో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. హై లెవెల్ త్రాటకం కాకపోయినా మిడ్ లెవెల్ త్రాటకం ఒకటి ప్రాక్టీస్ చేసినావు అనుకో, నువ్వు ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూసి కూడా ఆ పర్సన్ నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏంటి సార్ త్రాటకం అంటే మార్నింగ్ కొంచెం ఎర్లీ అవర్స్ లో లేసి ముందు ఒక క్యాండిల్ గానీ ఒక దీపం గానీ పెట్టుకోవాలి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే గ్రీన్ క్యాండిల్ వాడతారు. గ్రీన్ క్యాండిల్. సో అది ముందు పెట్టుకొని ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చొని దాని మీద ఫోకస్ అన్నమాట. మన త్రినేత్రం అనేది ఓపెన్ అవుతున్నట్టు మనకు ఫీల్ కావాలి. మన త్రినేత్రం అనేది సెంటర్ ఓపెన్ అవుతున్నట్టు ఇమాజిన్ చేసి రెప్ప కొట్టకుండా ఎంతవరకు ఉండగలుగుతాం, ఎంతసేపు చూడటం అంటే త్రాటకం అన్నమాట. అది మనకి ఋషులు మహర్షులకు కూడా అది హై లెవెల్ వెళ్తారు. వాళ్ళకి సహస్రార చక్రం ఓపెన్ అయిపోయి థర్డ్ ఐ ఓపెన్ చేయడానికి ఆ త్రాటకం యూజ్ చేస్తారు. అది మనం ఏంటంటే ఇప్పుడు నువ్వు సినిమా యాక్టర్స్ కొంతమంది ఇట్లా ఎంత గాలి రాని ఉపేంద్ర గారు చూడు. ఉపేంద్ర, నేను సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో లాస్ట్ ఫైట్ లో గాలి ఇట్లా వస్తా ఉంటది, అయినా సరే ఆయన కన్ను కొట్టి ఇట్లనే చూస్తుంటాడు. అది వాళ్ళ త్రాటకం ప్రాక్టీస్ అన్నమాట. అంటే వాళ్ళే ఆ క్యాండిల్ పెట్టుకోరు, వాళ్ళ అద్దాలలో చూసుకోరు, అద్దాలలో ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. సో అట్లా అద్దం కూడా ఏంటి, బుధుడే. సో బుధుడిని నీ కళ్ళు, రవి గురు ఇద్దరు రవే కాదు, ఈయన గురువు ఈయన రవి. చూసుకున్నా కూడా అట్రాక్షన్ పవర్. అందుకని ఇండస్ట్రీలు అందరూ అదే ప్రాక్టీస్ చేస్తారు కదా. సో అట్లా ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు తెల్ల ఆవాలు వచ్చినాయి. తెల్ల ఆవాలు మంచి ఒక బ్లూ కలర్ బట్టలు కట్టి గవర్నమెంట్ ల్యాండ్, పర్టికులర్ గవర్నమెంట్ ల్యాండ్, ఏదైనా ఓపెన్ ల్యాండ్ ఉంటది కదా, లేదంటే గవర్నమెంట్ స్కూల్ అయినా, ఎనీ గవర్నమెంట్, ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ల్యాండ్, సెకండ్ ఆఫీసు, కరెంట్ ఆఫీసు, స్కూల్, ఏదైనా అక్కడ నువ్వు తీసుకుపోయి ఆదివారం రోజు పెట్టేసి నీకు అథారిటికల్ గా అట్రాక్షన్ వస్తుంది. నీకు ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తారు నీకు. అరే అమ్మ స్వప్న గారు రాగానే ఇట్లా, కొంతమంది రాగానే ఇట్లా మనం టక్కున రెస్పెక్ట్ ఇస్తాం. కొంతమంది ఉంటారు రాగానే ఏదో చెప్పండి అట్లా కూర్చో, పెద్ద మనిషి అయినా సరే కానీ ఆ ఫీలింగ్ రాదు మనకి, పట్టించుకోరు. అదే కొంతమంది రాగానే అది ఎవరైనా టక్కున లేస్తారు ఆ రెస్పెక్ట్. ఇప్పుడు శాంతి గారు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్దవాడినైనా లేచి నుంచోవాల్సిందే శాంతి గారు. కాబట్టి ఆయనకి మంచి వాక్పటుత్వం, వాక్ శుద్ధి, ఆయనకు అది అట్రాక్షన్. ఆయన మాట్లాడితే చాగంటి గారు ఎంతసేపు మాట్లాడినా వినబుద్ధి అవుతుంది. ఆ వాయిస్ అనేది అదే ఆకర్షణ ఆయన. కాబట్టి ఇప్పుడు చాన్న పదం చాగంటి కూడా చూస్తే ఆ చాన్న పదం బుధుడిదే. అందుకని ఆయన మాట ప్రపంచం మొత్తం కూడా మోత మోగిపోయింది. ఆయనకి మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్, మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆయన. కాబట్టి పేరుతోటి అట్రాక్షన్ తీసుకురావచ్చు, వస్తువులతోటి అట్రాక్షన్, అలాగే మనం కొన్ని ప్రక్రియలతో కూడా తీసుకురావచ్చు. అలాంటిది ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక నీకు రెమెడీ చెప్పాను, మీ సిస్టర్ గానీ ఎవరికి గానీ ఒకటికి బ్యూటీ కిట్ ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి. సో దీంట్లో కూడా అట్రాక్షన్ కూడా ఒకటి ఉంటది. ఏంటిదంటే ఎక్కడైనా సరే గానీ టెంపుల్లో అన్నదానం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రీనరీ ఐటమ్స్ గిఫ్ట్, బెండకాయలు ఇచ్చేసాయి, కీరలు ఇచ్చేసాయి, సలాడ్ కి ఏదైనా సంథింగ్ గ్రీన్ కలర్ ఇవ్వడం మొదలు పెట్టు. అప్పుడు చూడు నీకు అది కూడా అట్రాక్షన్ పవర్ టమాటోస్ ఇస్తుంది. అది ఒంటి మీద ఏమైనా ఉంటే, నాకు ఆకర్షణ శక్తి లేకుండా నేను ఏదైనా దాటినా అంటే టమాటోస్. ఇప్పుడు ఇది ఏంటంటే మంచి వాక్ శుద్ధి వస్తుంది, మంచి మాట మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మనం చూడు ఇంతసేపు కూర్చున్నా, మనం గంట సేపు మాట్లాడినా మనకి అలసిపోం, ఎందుకంటే మన పనే ఒంటి పని కదా. సో అందుకని అప్పుడప్పుడు నేను కూడా ఇస్తా అక్కడ టెంపుల్ లో ఎప్పుడైనా బెండకాయలు కావచ్చు, మిర్చి కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి గ్రీనరీ తీసుకెళ్లి ఇచ్చేస్తా. సో ఇప్పుడు మిర్చి ఇచ్చినాం అనుకో, గ్రీన్ ఉంది, మళ్ళీ మిర్చి కారం,
అదేంటంటే బుధ కుజుడు అన్నమాట. అవును. అక్కడ నీకు శత్రువులు ఉండరు, వాహన దుర్ఘటనలు జరగవు. సింపుల్, ఒక కేజీ మిరపకాయలు తీసుకో ఇచ్చే ఎవరికన్నా, అదే. టెంపుల్ అన్ని లేదా ఆ. ఎవరికన్నా బెగ్గర్స్ కని, ఎవరైనా నీడీ పర్సన్ కని, నీకు వాహన దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. ఓకే. సరే, ఇది ఆకర్షణ శక్తికి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని కూడా ఇంకా వాళ్ళు కన్సల్ట్ అవుతే ఇంకా వాళ్ళకి బెస్ట్ నేమ్స్, ఓకే. కొన్ని వస్తువులు, అలాగే జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అట్రాక్షన్ పవర్ పెంచుకోవటానికి అయితే సార్ చాలా రెమెడీస్ చెప్తూ వచ్చారు. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో దానికి తగ్గ సొల్యూషన్ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.